బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని న్యూస్ ఛానళ్లు, కొన్ని వార్తాపత్రికలు అత్యుత్సాహంతో జనసేన పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. టీడీపీ ఏమో జనసేన, వైసీపీ బీజేపీ భాగస్వామి అంటుంది. ఇప్పుడు వైసీపీ ఏమో జనసేన టీడీపీ భాగస్వామి అని చెబుతుంది. రాజ్భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిస్తే నేను వైసీపీ టీఆర్ఎస్ లో ఉన్నానని టీడీపీ చెప్పింది. ప్రజల కోసం నిజంగా నువ్వు పనిచేస్తే అన్ని వైపుల నుంచి మనం మాటలు పడాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. రైట్ గా కొన్ని న్యూస్ ఛానళ్లు, కొన్ని వార్తాపత్రికలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి విజయవాడ జనసేన కార్యాలయం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కొన్ని న్యూస్ ఛానళ్లు అలాగే వార్తాపత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీతో 29 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లకు పొత్తు ఖరారైంది, రానున్న రోజుల్లో ప్రకటిస్తారు. ఇది అంతా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవడానికి ఈ విధంగా ముందుకు వస్తున్నారని ఒక కథనం రాసిన నేపథ్యంలో ఆ కథనాన్ని ఖండిస్తూ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా ట్వీట్ చేయడం జరిగింది. ప్రజల కోసం పనిచేసే నాయకులకి ఇలాంటి సహజంగా ఆపాదిస్తుంటారు, కానీ జనసేన పార్టీ ఏ పార్టీతోనూ ఏటితోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే ఎన్నికల్లో పోటీగా సిద్ధం ఉందని చెప్పేసి కూడా క్లియర్గా ప్రకటించడం జరిగింది. అంటే ఎన్నికల ముందు రాజకీయ సదరంగంలో ఇవన్నీ కామన్గా వస్తుంటాయి, ఇట్లాంటి ఏవి కార్యకర్తలు జన సైనికులు ఎవరూ నమ్మొద్దని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే చూస్తే కనుక గతంలో వైసీపీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ రాజ్భవన్లో కేసీఆర్ను కలిసినప్పుడు వైసీపీ పార్టీతోనూ టీఆర్ఎస్తోనూ పవన్ కళ్యాణ్ కలిసిపోతున్నాడని ప్రచారం చేశారు. ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీతో కలిసిపోతున్నారని చెప్పి వైసీపీ పార్టీ ప్రచారం చేస్తుంది. అంటే ఎన్నికలకు సంబంధించి దగ్గర పడుతున్న నేపథ్యంలో కార్యకర్తలను ఒక అయోమయం గురి చేయడము, అదేవిధంగా కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంచడం కోసం రాజకీయ చదరంగంలో ఇవన్నీ సహజంగా ప్రకటనలు చేస్తుంటారు. కానీ జనసేన పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది, ప్రజా సమస్యలపై పోరాడుతుంది, ప్రజా సమస్యలను పరిష్కారానికి వేదిక చేసుకొని ముందుంటుందని చెప్పేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఒకవైపు జనసేన పార్టీ మీద కోసం పొత్తుల కోసం ఇటు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఎంపర్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కేవలం మైండ్ గేమ్ కోసం ముందు ఒక విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పొత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రచారాన్ని ఖండించిన తర్వాత మరలా ఈ రోజు వైసీపీ పార్టీ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారైంది, ఎన్నికల్లో సీట్లు కూడా ప్రకటించుకున్నారు. ఈ సీట్లకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం ద్వారా ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెప్పేసి ఒక సాక్షి పత్రికలో ఒక భారీ కథనం కూడా ప్రచురించినటువంటి పరిస్థితి ఉండడం. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ కూడా చాలా ఘాటుగా కూడా విమర్శలు చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు శక్తి వంచన లేకుండా కృషి చేసే జనసేన పార్టీ కార్యకర్తలు జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మేమంతా సింగిల్గానే పోటీ చేస్తాం, కానీ ఎటువంటి ఏ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలపైన ప్రజల సమస్యల పరిష్కారానికి మేము ముందుండి పోరాడతామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఎన్నికల ముందు రాజకీయ సదరంగంలో మేము చిన్నవాళ్ళగా కనపడవచ్చు, కానీ ఎన్నికల్లో మా పోరాటం ఏందో ప్రపంచానికి తెలియజేస్తాం. ఎన్నికలు అయిపోయినా కానీ ప్రజా సమస్యలపై పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఎన్నికల సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ జనసేన పార్టీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ప్రతి జనసేన పార్టీ కదలిక, ప్రతి జనసేన పార్టీ నాయకులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా వ్యంగ్యంగా చిత్రీకరించి ప్రస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో చూస్తే కనుక జనసేన పార్టీకి ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, కానీ మిగిలిన నాయకులు లేరని ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా జనసేన పార్టీ అధినేత గత 10
రోజుల క్రితం కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ కమిటీలను కూడా నియమించి ముందుకు సాగటం జరిగింది. అంటే చూస్తే గనక జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేవలం మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక అసహనాన్ని ఏర్పాటు చేసే విధంగాను అనేక రూమర్లు సృష్టించే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి ప్రకటనలు చేస్తారు, ఇలాంటి కథనాలు ప్రచురిస్తారు. ఇవి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ సింగిల్గానే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుంది, ప్రజా సమస్యలపై పోరాడుతుందని చెప్పే విధంగా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. ఇక చూస్తే జనసేన పార్టీకి సంబంధించి ఎటువంటి వారపత్రికలు కానీ ఎటువంటి న్యూస్ ఛానల్స్ కానీ లేవు. ప్రతి ఒక్క సైనికుడు ఒక వారపత్రిక, ప్రతి ఒక్క సైనికుడు ఒక న్యూస్ ఛానల్ లాగా పనిచేయాలి. సోషల్ మీడియానే వేదికగా తీసుకొని ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రకటనలు తిప్పికొట్టాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగింది. అంటే ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇట్లాంటి డ్రామాలకు తెరలేపుతారు, బలహీనంగా ఉన్న చోట ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సమస్యల పరిష్కారాని కోసం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా రానున్న ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేస్తామని క్లియర్గా కూడా ప్రకటించడం జరిగింది. అంటే చూస్తే కనుక ఎన్నికల్లో పొత్తు అనే అంశాన్ని చేర్చి పొత్తు అన్న ప్రకారంగా కార్యకర్తలు ఒక అయోమయాన్ని గురి చేయడము, సీట్ల ఎంపికలో ఒక అయోమయాన్ని గురి చేయడం కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలు, ఈ డ్రామాలని ఎవరూ నమ్మొద్దు. ఇవన్నీ ఒక కట్టుకథలు. ఏ పత్రికల్లోనూ ఏ ఛానల్స్లోనూ ఎటువంటి ప్రకటనలు వచ్చినా, ఎటువంటి స్టోరీస్ వచ్చినా కానీ ఇటన్నిటిని పట్టించుకోకుండా కేవలం జనసేన పార్టీ బలోపేతానికి, జనసేన పార్టీ గెలుపు కోసమే మనందరూ కృషి చేయాలి, గెలుపు కోసమే అందరూ ప్రయత్నించాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ అధినేత పిలుపునివ్వడం జరిగింది. జనసేన పార్టీ అధినేత 24వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాలలో కూడా పర్యటనకు సిద్ధం కావడం జరిగింది. ఈ రాయలసీమ జిల్లాలలో జరుగుతున్నటువంటి పర్యటనలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి పర్యటనలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కానీ అదేవిధంగా అధికార పార్టీల మీద కూడా పూర్తి స్థాయి విమర్శన హస్తాలు సిద్ధం చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే కేవలం పవన్ కళ్యాణ్ యొక్క డిస్టర్బ్ చేయటము, అదేవిధంగా జనసేన కార్యకర్తలకు, అభిమానులకు పార్టీని దూరం చేయడం కోసమే ఇలాంటి అయోమయాలు సృష్టిస్తున్నారు. ఏటిని ఎవరో ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కానీ, జనసేన పార్టీ అభిమానులు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరూ నమ్మాల్సిన పని లేదు. ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త జనసేన పార్టీ గుర్తును, మేనిఫెస్టోను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నిలబడే ప్రతి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి. కానీ ఇలాంటి వాటిని ఏమీ పట్టించుకోవద్దని కూడా క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.